వైఎస్ఆర్ జిల్లా బద్వేలు 40 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. మనకు ప్రస్తుతం ఈరోజు ఆకాశం మేఘావృతమై అన్ని చోట్ల మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి. మనం చూసినట్టే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేఘాలను విస్తరించి ఉన్నాయి. మధ్యాహ్నం వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రత 35 డిగ్రీల వరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు ఎండ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. మనకి ప్రభావం ముఖ్యంగా బాలాసోర్ అంటే ఒడిశా పరిసర ప్రాంతాల్లో మనకు ఒక అల్పపీడనం ఏర్పడింది. అది తీరం దాటడానికి 25వ తారీఖు తీరం దాటే అవకాశం ఉంది. అప్పటి వరకు అంటే ఈరోజు 23 తారీఖు ఇంకొక 3 డేస్ ఇలానే వాతావరణం ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గాలులు అనేవి విపరీతంగా ఉండటం మనం గమనిస్తున్నాము. అలాగే ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనకు గాలిలో మనకు నాణ్యత మనకు 60 వరకు చూపిస్తుంది. అంటే గుడ్‌గా ఉంది. ముంబై పరిసర కానీ, హైదరాబాద్ కానీ, అలాగే తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతం మనకు 60 చూపిస్తుంది. ఇప్పుడు వర్షపాతం నమోదు చేసినట్లయితే వైఎస్ఆర్ జిల్లా 40 మిల్లీమీటర్ల వరకు కూడా అత్యధికంగా నమోదైంది. తర్వాత సత్యసాయి, కర్నూలు జిల్లా ఆదోని కూడా 29 మిల్లీమీటర్లు, అనంతపురం జిల్లాలో కూడా వర్షాలు పడడం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పరిసర ప్రాంతాలు కానీ, ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా నిన్న వర్షాలు పడటం జరిగింది. కర్నూలు, కోసిగి 21, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కూడా పడటం జరిగింది 20 మిల్లీమీటర్లు. ఈస్ట్ గోదావరి, నిడదవోలు పరిసర ప్రాంతాలు కానీ, అలాగే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కూడా 20 మిల్లీమీటర్ల వరకు పడటం జరిగింది. అనంతపురం అలా గాలు కూడా విపరీతంగా వేయటం చూస్తున్నాము. ఈస్ట్ గోదావరి నిడదవోలులో కూడా పడటం జరిగింది నిన్న సాయంత్రం సమయంలో ఉరుములు మెరుపులు. అలాగే ఏలూరు నూజివీడు వైపు అయితే నిన్న సాయంత్రం 19 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. వెస్ట్ గోదావరి ఆకివీడు కానీ 17 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం. సత్యసాయి జిల్లా కాకినాడలో కూడా ఇంజారంలో 17 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం. ప్రకాశం జిల్లా గిద్దలూరు, ఎమిగనూరు, కర్నూలు జిల్లా ఎమిగనూరు, అలాగే సత్యసాయి చిత్తూరు జిల్లా నగరిలో కూడా వర్షాలు పడటం జరిగింది నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో. ఈరోజు కూడా మనకు వర్షాలు పడే అవకాశం అయితే తప్పకుండా ఎక్కువగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ, అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాకు వ్యాపించే అవకాశం ఉంది. సాయంత్రం సమయం ఉంటాయి వర్షాలు. ఉదయం మధ్యాహ్నం తక్కువగా ఉండే జల్లులు అక్కడక్కడ కొనసాగడం జరుగుతుంది. ప్రస్తుతం మనకు జల్లులు ప్రకాశం జిల్లా, అలాగే నంద్యాల, అలాగే కర్నూలు జిల్లాలో కూడా అక్కడక్కడ, మహబూబ్ నగర్, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కొనసాగుతున్నాయి ప్రస్తుతం. తిరుపతి, నెల్లూరులో కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే. రానున్న 4 రోజుల వరకు కూడా ఇలాగ వాతావరణం ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.